ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ వేదికగా జరిగిన 19వ జాతీయ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలంగాణ అథ్లెట్లు సత్తా చాటారు. రాష్ట్రానికి చెందిన యువ అథ్లెట్ సాయి కిరణ్ షాట్ పుట్లో స్వర్ణం సాధించగా హెప్టాథ్లాన్లో మన అమ్మాయి శ్రీతేజ 3వ స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది. పురుషుల షాట్ పుట్ ఈవెంట్లో సాయి కిరణ్ ఇనుపగుండును 18.36 మీటర్లు విసిరి పసిడి దక్కించుకొని రాష్ట్రానికి తొలి పతకాన్ని అందించాడు. ఇక శ్రీతేజ 4136 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడిన తేజ అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి మరింత పేరు తేవడమే తన లక్ష్యమని తెలిపింది. ఈ సందర్భంగా గురుకుల కళాశాల రీజనల్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ తేజ విజయంతో అందరికీ ఆనందంగా ఉందని చెప్పారు. మొన్న యూత్ నేషనల్స్ అనేవి జరిగాయి ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో 15 నుంచి 17 వరకు. అందులో నేను పార్టిసిపేట్ చేశాను. హెప్టాథ్లైన్ అంటే అందులో 7 ఈవెంట్స్ ఉంటాయండి. 2 రన్స్, 2 జంప్స్, 2 త్రోస్ ఉంటాయి, ఒక హడిల్. అందులో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది, 3rd ప్లేస్. ఈ బ్రాంజ్ మెడల్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, కొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఆల్ ఓవర్ ఇండియాలో అందరు పార్టిసిపేట్ చేశారు. అందులో నాకు 3rd అనేది వచ్చింది. నా గోల్ ఒలింపిక్స్ ఆడాలి, నేను ఖచ్చితంగా ఆడతాను. పక్కా మన ఇండియా తరపున మెడల్ అనేది పట్టుకొని వస్తానండి. తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్నటువంటి ఏకైక విద్యార్థిని మరి మన రాష్ట్రానికి సిల్వర్ మెడల్ తీసుకురావడం అనేది ఎంతో గర్వకారణమైనటువంటి విషయము.